శాంతి. ఈరోజు బాబా ఆత్మాభిమాని స్థితి బాగా పక్కా చేయించారు. దాని అభ్యాసం బాగా చేయాలి. బాగా ఆత్మాభిమాని స్థితిలో ఉన్న వాళ్ళకి ఆత్మిక నశ ఉంటుంది. వారు జ్ఞానం యొక్క స్మరణ, జ్ఞానం యొక్క మంతన కూడా బాగా చేస్తూ ఉంటారు. వారి ముఖంలోనే ఒక ప్రకాశం, ఒక నశ ఫీలింగ్ కనిపిస్తుంది. సంతోషంగా ఉంటారు. ఆత్మాభిమానిలు పరమాత్మాభిమానిగాను ఉంటారు. ఎవరిని పొందాము అనే సంతోషము, నశ కూడా ఉంటుంది. అందుకే బాబా ఈరోజు బేసిక్ కాన్సెప్ట్, నేను ఆత్మను, అవినాశి ఆత్మను, ఈ అభ్యాసం బాగా చేయాలి అనేది వినిపించారు. ఇది 14th మే మురళి. मीठे बच्चे आत्माभिमानी बनो, मैं आत्मा हूँ, शरीर नहीं. यह है पहला पाठ. यही पाठ सबको अच्छी तरह पढ़ाओ. మధురమైన పిల్లలు, ఆత్మాభిమానిగా కండి. నేను ఆత్మను, శరీరాన్ని కాను. ఇది మొదటి పాఠం. ఈ పాఠమును మంచి రీతిగా చదువుకోండి. వచ్చేసిందా? ఫస్ట్ లెసన్ ఇది. ఫస్ట్ లెసన్ ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా, ఏ స్కూల్లో అయినా, ఏ సబ్జెక్ట్లో అయినా ఫస్ట్ లెసన్ బేసిక్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ బాబా అంటారు ఇదే ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. ఈ మొదటి పాఠమే చివరి పాఠం కూడా. నేను ఆత్మను, అవినాశిగా ఉన్నాను. ఈ శరీరం అయితే నాకు కేవలం ఒక వస్త్రమే, ఇది వినాశనం అయ్యేతుంది. ఇలా న్యాచురల్గా మనం నడుస్తూ తిరుగుతూ ఇది ఈ సాధన మనకి ఇమిడిపోవాలి. మన మనసులో, స్మృతిలో, అన్నింటిలో కూడా న్యాచురల్ అవ్వాలి. పదే పదే గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడకుండా ఉండాలి. ప్రశ్న, జ్ఞాన్ సునానే కా తరీకా క్యా హై? కిస్ విధి సే జ్ఞాన్ సునానా హై? జ్ఞానం వినిపించేటువంటి విధానం ఏమిటి? ఏ విధితో జ్ఞానాన్ని వినిపించాలి? జ్ఞానం ఎలా వినిపించాలి? ఏ స్థితిలో ఉండి వినిపించాలి? ఆత్మ సోదరుడికి జ్ఞానం ఇస్తున్నాను అనుకుంటూ వినిపించాలి. ఇంకా వినిపించేవాడు బాబా నేను కాదు అనుకుంటూ, నిమిత్త భావంతో. ఇంకా ఎలా వినిపించాలి? అభిరుచితో వినిపించాలి. ఓకే. ఇంకా బాబా అయితే ఏమన్నారంటే జవాబు, జ్ఞాన్ కి బాతే బడి ఖుషి ఖుషి సే సునాओ, లాచారీ సే నహీ. జ్ఞానం యొక్క విషయాలను చాలా సంతోషంతో వినిపించండి. తప్పదు, వినిపించాలి అన్నట్టుగా కాదు. ఇంకా గత్యంతరం లేని స్థితిలో చెప్పాలి కదా. ఇంక నా ముందు ఉన్నారు వీళ్ళు, కోర్స్ పూర్తి చేయాలి, లేదా వీళ్ళకి నేను వినిపించాలి అని, అలా కాదు. తుమ్ ఆపస్ మే బైఠకర్ జ్ఞాన్ కి చర్చ కరో. మీరు పరస్పరం కూర్చొని జ్ఞాన చర్చ చేయండి. జ్ఞాన్ కా మనన్ చింతన్ కరో, ఫిర్ కిసి కు సునాओ. జ్ఞానం యొక్క మనన చింతన చేయండి, తర్వాత ఎవరికైనా వినిపించండి. अपने को आत्मा समझकर फिर आत्मा को सुनाएंगे तो सुनने वाले को भी खुशी होगी. స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తర్వాత వినిపించినట్లయితే వినేవారికి కూడా సంతోషం కలుగుతుంది. ఆత్మ టు ఆత్మ ఈజీ ట్రాన్స్ఫర్ అవుతుంది. నాలెడ్జ్, హ్యాపీనెస్ అన్నీ మన స్థితి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం సంతోషంతో చెప్తే వాళ్ళకు కూడా ఆ సంతోషం కలుగుతుంది. మనం లోపల ఎలాంటి ఫీలింగ్స్తో జ్ఞానాన్ని ఇతరులకి పంచుతామో ఆ ఫీలింగ్స్ కూడా సూక్ష్మ వైబ్రేషన్స్ రూపంలో వాళ్ళకి చేరుతాయి. అవి చేరవు, ఓన్లీ నా మాటలే చేరుతాయి అని అనుకోవద్దు. అందుకే బాబా చాలా సంతోషంతో, ఆత్మిక నశతో మీరు జ్ఞానాన్ని ఇతరులకి పంచండి అని అంటున్నారు. ఓం శాంతి. बाप कहते हैं ఆత్మాభిమాని వ దేహి అభిమాని హో బైఠో. బాబా చెప్తున్నారు
ఆత్మాభిమానిగా లేక దేహీ అభిమానిగా అయి కూర్చోండి. క్యూంకి ఆత్మ మే హీ అచ్చి బురే సంస్కార్ భరే జాతే హై. ఎందుకంటే ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు నిండుతూ ఉంటాయి. సబ్కా అసర్ ఆత్మ పర్ హోతా హై. అన్నిటి ప్రభావము ఆత్మపైనే కనబడుతుంది. ఆత్మకు హీ పతిత్ కహా జాతా హై. ఆత్మనే పతితం అంటారు. పతిత ఆత్మ కహా జాతా హై తో జరూర్ జీవాత్మ హీ హోగి. పతిత ఆత్మ అని అన్నప్పుడు ఆ ఆత్మ ఒక శరీరంతో ఉన్నప్పుడే పతిత కర్మలు చేస్తుంది కదా. అందుకని జీవాత్మ పతితంగా అయింది అని చెప్పాల్సి వస్తుంది. ఆత్మ శరీర్కి సాత్ హీ హోగి. ఆత్మ శరీరం తోడుగా ఉన్నప్పుడే అలా కర్మలతో పతితంగా మారుతుంది. పహली బాత్ कहते हैं ఆత్మ హోకర్ बैठो. మొట్టమొదటి విషయం బాబా చెప్తున్నారు, ఆత్మగా కూర్చోండి. స్కూల్లో టీచర్ క్లాస్కి రాగానే సిట్ స్ట్రైట్, లుక్ ఎట్ మీ, ఇలా కొన్ని డైరెక్షన్స్ చెప్తారు కదా. బాబా కూడా ముందు ఆత్మాభిమానిగా కూర్చోండి అంటున్నారు. अपने को शरीर नहीं आत्मा समझ बैठो. స్వయాన్ని శరీరంగా కాదు ఆత్మగా భావించి కూర్చోండి. ఆత్మనే ఆర్గన్స్ని నడిపిస్తుంది. ఇంద్రియాలన్నింటినీ ఆత్మని నడిపిస్తుంది. గడి గడి अपने को आत्मा समझने से परमात्मा याद आएगा. గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావించడంతో పరమాత్ముడు గుర్తొస్తారు. అగర్ దేహ యాదాయి తో దేహ కా బాప్ యాదాయిగా. ఒకవేళ దేహం గుర్తొచ్చింది అంటే దేహం యొక్క తండ్రి గుర్తొస్తారు. ఇసిలియే బాప్ कहते हैं ఆత్మాభిమాని బను. అందుకే బాబా చెప్తున్నారు ఆత్మాభిమానిగా కండి. బాప్ పడా రహే హై, యహ్ పెహలా పాఠ్. బాబా చదివిస్తూ ఉన్నారు, ఇది మొదటి పాఠం. తుమ్ ఆత్మ అవినాశీ హో, శరీర్ వినాశీ హై. మీరు ఆత్మ అవినాశిగా ఉన్నారు, శరీరము వినాశిగా ఉంది. హమ్ ఆత్మ హై ये पहला शब्द याद नहीं करेंगे तो कच्चे पड़ जाएंगे. నేను ఆత్మను అనే మొదటి శబ్దమే మీరు పక్కా చేసుకోకపోతే ఇక ఎలా ఉంటారు? ఫస్ట్ లెసన్లో ఫస్ట్ లైనే పిల్లలకి రాకపోతే ఇంకేం పాస్ అవుతారు ఆ సబ్జెక్ట్లో? బాబా కచ్చాగా ఉండిపోతారు. मैं आत्मा हूँ, शरीर नहीं हूँ, यह शब्द इस समय बाप पढ़ाते हैं. నేను ఆత్మను, శరీరాన్ని కాను. ఈ శబ్దం ఈ సమయంలో బాబా చదివిస్తూ ఉన్నారు. ఆగే కోయి భీ పढ़ते नहीं थे. ఇంతకుముందు ఎవరూ చదువుకునేవారు కాదు. బాప్ ఆయే హీ హై ఆత్మాభిమాని బనాకర్ జ్ఞాన్ దేనే లియే. బాబా వచ్చిందే ఆత్మాభిమానిగా చేసి జ్ఞానం ఇవ్వడానికి. మొదటి జ్ఞానం బాబా ఏమిస్తున్నారు? హే ఆత్మ, నీవు పతితంగా అయ్యావు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా పాతబడిపోయింది. మరి ప్రదర్శనలో కూడా మీరు పిల్లలు ఎంతోమందికి అర్థం చేయిస్తూ ఉంటారు కదా. ఎన్నో రకాల ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు వినేవాళ్ళు, మీరు జవాబిస్తూ ఉంటారు. అయితే ఏం జవాబిచ్చారు, వాళ్ళు ఏం అడిగితే మీరు ఏం చెప్పారనేది పరస్పరంలో మీకు పగల సమయం రెస్ట్ లభించినప్పుడు అందరూ డిస్కస్ చేసుకోండి. ప్రదర్శనలో ఎవరెవరైతే సేవ చేస్తూ ఉన్నారో ఆ సేవ చేసే వాళ్ళందరూ ఈరోజు మిమ్మల్ని ఏమైనా ప్రశ్నలు అడిగారా? ఎవరైనా మీరేం జవాబు ఇచ్చారు? నన్ను ఇలా అడిగితే నేను ఇలా చెప్పాను అని పరస్పరంలో ఒకరికొకరు సమాచారాన్ని అడిగి తెలుసుకొని ఆ నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి. ఒకరికొకరు జ్ఞానం యొక్క టిప్స్ ఎలా వినిపిస్తే ఎలా సాటిస్ఫై అయ్యారు, ఏ ప్రశ్నకు ఏ జవాబుతో వాళ్ళకి తృప్తిగా అనిపించింది, ఇది ఒకరికొకరు చర్చించుకొని కొంచెం ఎక్స్చేంజ్ చేసుకుంటూ జ్ఞానం యొక్క చింతన చేయాలి. అది ఎప్పుడు అంటే మీరు ప్రదర్శనీ సేవ పూర్తయ్యాక రెస్ట్ సమయం దొరుకుతుంది కదా, ఆ రెస్ట్ టైంలో మీరు రెస్ట్ తీసుకోవడం కాదు, ఇలా జ్ఞాన చర్చ చేసుకోండి అని బాబా అంటున్నారు. फिर उस पर ऐसे नहीं ऐसा समझाना चाहिए, समझाने की युक्ति सबकी एक नहीं होती.
అలా ఒకరికొకరి జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటే మనకి ఆ వినే వాళ్ళలో ఎవరైనా ఈ ప్రశ్నకు మీరు ఇలాంటి జవాబిస్తే బాగుంటుంది, ఈ విషయంతో వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవుతారు, లేదా వాళ్ళు అసంతృప్తిగా ఉండిపోయారు కదా, కొందరికి ఎన్ని జవాబులు ఇచ్చినా కూడా నేను నమ్మను అనుకుంటూ వెళ్ళిపోతారు, అలాంటి వాళ్ళకి ఇది చెప్తే బాగుంటుంది అని మీలో మీకే ఒకరి నుండి ఒకరికి సలహాలు లభిస్తాయి జ్ఞానాన్ని అలా పంచుకున్నప్పుడు అంటున్నారు. సంజానికి యుక్తి, అర్థం చేయించే యుక్తి అందరిది ఒకే విధంగా అయితే ఉండదు కదా. మూల్ బాత్ హే అప్నే కో ఆత్మ సమజ్తే హో యా దేహ్. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా, దేహంగానా? దో బాపీ సబ్కే హే జరూర్. ఇద్దరు తండ్రులు కూడా అందరికీ ఖచ్చితంగా ఉన్నారు. ఎవరైతే దేహదారిగా ఉన్నారో వాళ్ళందరికీ లౌకిక తండ్రి ఉంటారు, పారలౌకిక తండ్రి కూడా ఉంటారు. హద్దు తండ్రి ఇదైతే కామన్, ప్రతి ఒక్కరికి వేరువేరుగా హద్దు తండ్రి ఉంటారు. ఇక్కడ మీకు అనంతమైన తండ్రి లభించారు. మనం ఆత్మలం స్వయంగా ఈ విషయాన్ని అందరికీ అర్థం చేయిస్తున్నాం. శివబాబా మనకి తండ్రి, టీచర్, గురువు కూడా. ఇది పక్కా చేయించాలి. ఎప్పుడైతే మీరు ఇతరులకి అర్థం చేయిస్తారో అప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నకి మీరు పరస్పరం కూడా కూర్చొని, బాగా చురుకుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి కూర్చొని ఆ ప్రశ్నలకు ఇచ్చినటువంటి సమాధానాల విషయంలో చర్చించుకోవాలి. టైం దొరికినప్పుడు పగలు సమయంలో ఇది చెయ్యండి అంటున్నారు. ऐसे नहीं कि भोजन खाते हैं इसीलिए नींद का नशा है. అలాగని భోజనం చేస్తూ ఉన్నాం కాబట్టి నిద్ర యొక్క నశ వచ్చేసింది, మళ్ళీ రెస్ట్ టైంలో కూడా ఇదే జ్ఞానం డిస్కషనా, మళ్ళీ టైం అయితే సాయంకాలం మళ్ళీ ప్రదర్శనీలో ఉండాలి కదా, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుందాం, ఇప్పుడే తిన్నాం కదా, అలా అనుకోవద్దు అంటున్నారు బాబా. जो बहुत खाना खाते हैं उनको नींद का आलस्य आता है. ఎవరైతే బాగా నిద్రపోతారో వాళ్ళకి ఎవరైతే బాగా తింటారో వాళ్ళకి నిద్ర యొక్క బద్ధకం కలుగుతుంది అంటున్నారు. వాళ్ళకి నిద్రపోవాలి అని బాగా మత్తుగా ఉంటుంది. పగలంతా మీరు క్లాస్ చేసుకోవాలి, ఫలానా వాళ్ళు ఇది అడిగారు దానికి నేను ఇలా స్పందించాను, ప్రశ్నలైతే రకరకాలుగా అడుగుతూ ఉంటారు కదా, ఉన్కా రెస్పాన్స్ भी चाहिए రియల్. వాటికి మనం రెస్పాన్స్ కూడా రియల్గా ఇవ్వాలి అంటున్నారు. देखना चाहिए उनको कशिश में लाया satisfy हुआ. చూసుకోవాలి వాళ్ళని నేను నిజంగా సాటిస్ఫై చేశానా, వాళ్ళని సంతృప్తి పరిచానా, వాళ్ళకి బాబా పట్ల ఆకర్షణ కలిగిందా అని. नहीं तो फिर करेक्शन निकालनी चाहिए. లేకపోతే మళ్ళీ కరెక్షన్ అనేది తెలుసుకోవాలి. ఏం మార్పు ఎలాంటి మార్పు తీసుకురావాలి, నేను ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి. जो होशियार है उनको भी बैठना चाहिए. ఎవరైతే బాగా చురుకుగా ఉంటారో వారు కూడా కూర్చోవాలి. ऐसे नहीं खाना खाया जल्दी नींद आए. ఇప్పుడే తిన్నాం కదా, ఇప్పుడే భోజనం చేసాము, అంతేనా వెంటనే కూర్చోవడమా, కాస్త రెస్ట్ తీసుకుందాం అలా అనుకోవద్దు. వెంటనే నిద్రపోవడం కాదు తినగానే. దేవతాయే ఖానా బహుత్ థోడా ఖాతే హై. దేవతలు భోజనం చాలా కొద్దిగానే తీసుకుంటారు. क्योंकि खुशी है ना इसीलिए कहा जाता है खुशी जैसी खुराक नहीं. ఎందుకంటే దేవతలకి చాలా సంతోషం ఉంది కదా, అందుకే ఏమంటారు, సంతోషానికి మించినటువంటి మందు మరొకటి లేదు అని. तुम बच्चों को अताह खुशी होनी चाहिए. పిల్లలైన మీకు అంతులేని సంతోషం ఉండాలి అంటున్నారు. బ్రాహ్మణ్ బన్నే మే బड़ी खुशी है. బ్రాహ్మణులుగా అవుతే మీకు చాలా సంతోషం కలుగుతుంది. బ్రాహ్మణ్ బంతే హీ తబ్ హే జబ్ ఉన్కో ఖుషీ మిల్తీ హై. బ్రాహ్మణులుగా అయ్యేది ఎప్పుడు అంటే బాగా సంతోషం కలిగినప్పుడు అంటున్నారు. బ్రాహ్మణులుగా అయ్యేది సంతోషం లభిస్తేనే ఈ బ్రాహ్మణ్ జీవితంలో.
देवताओं को खुशी है ना, क्योंकि उनके पास धन महल आदि सब कुछ है. దేవతలకు సంతోషం ఉంది కదా, ఎందుకంటే దేవతల వద్ద ధనము మెహల్లు సంపద అన్నీ ఉన్నాయి. అక్కడ ఏ లోటు లేదు, దేనికి కొరత అనేది ఉండదు. दोनों के लिए खुशी ही काफ़ी है. వాళ్ళ కోసం సంతోషమే చాలు అంటున్నారు. ఖుషి మే కానా భీ బహుత్ తోడా సూక్ష్మ కాయంగే. సంతోషంలో వారి భోజనం కూడా చాలా కొద్దిగానే తీసుకుంటారు, చాలా కొంచెమే తీసుకుంటారు. ఏ భీ ఎక్ కాయిదా హై, ఇది కూడా ఒక నియమము అంటున్నారు. జాస్తి కానే వాళ్ళకు జాస్తి నీంద ఆయేగి. అధికంగా తినేటువంటి వాళ్ళకి ఎక్కువ నిద్ర వస్తుంది. इसको नींद का नशा होगा वह किसी को समझा भी नहीं सकेंगे. ఇక నిద్రమత్తు ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి జ్ఞానం కూడా అర్థం చేయించలేరు. చేసేలాచారు తప్పదన్నట్టుగా బద్ధకంగా వినిపిస్తారు. ఈ జ్ఞానం విషయాలు మీరు చాలా సంతోషంగా వినిపించాలి. అర్థం చేయించడం అయితే చాలా సహజం కదా. ముఖ్యమైనది బాబా పరిచయాన్ని ఇవ్వటం. బ్రహ్మ కోతో కోయి జాన్తే నహీ. బ్రహ్మ గురించి అయితే ఎవరికి తెలియనే తెలీదు. ప్రజాపిత బ్రహ్మ హే, డేర్కి డేర్ ప్రజా హే. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు అంటే మరి ప్రజలందరికీ తండ్రి. లెక్కలేనంతమంది ప్రజలు ఉన్నారు. ఏ ప్రజాపిత బ్రహ్మ कैसे होगा, इस पर बहुत अच्छी रीति समझाना है. వీరు ప్రజాపిత బ్రహ్మగా ఎలా అవుతారు అనేది దీనిపైన మీరు చాలా మంచి రీతిగా అర్థం చేయించాలి. बाप ने समझाया है इनके बहुत जन्मों के अंत के भी अंत में वानप्रस्थ अवस्था में मैं प्रवेश करता हूँ. బాబా కూడా అర్థం చేయించారు. మరి వీరి యొక్క అనేక జన్మల అంతిమంలోకెల్లా అంతిమంలో వానప్రస్థ స్థితిలో నేను ప్రవేశిస్తాను. నహితో రథ్ కహా సే ఆయే, లేకపోతే రథం ఎక్కడి నుండి వస్తుంది? మరి శివబాబాకైతే కూర్చొని మరి జ్ఞానం వినిపించడానికి ఒక రథం కావాలి కదా. రథ్ గాయా హువా హీ శివబాబా కే లియే హై. రథం అనేది శివబాబా కోసమే గాయనం చేయబడింది. శివబాబా ఉపయోగించుకోవడానికి భగవాను వాచ అంటున్నాం కాబట్టి మరి నోటి ఆధారం తీసుకుంటారు. రథ్ మే కైసే ఆతే హై ఉస్మే మూంజతే హై. భగవంతుడి రథంలో ఎలా వస్తారు అనే విషయంలోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రథం అయితే తప్పనిసరిగా కావాలి. శ్రీకృష్ణుడి రథం అయితే తీసుకోరు కదా. బ్రహ్మ ద్వారానే అర్థం చేయిస్తారు. మరి పైనుండి మాట్లాడతారా పోనీ ఆకాశవాణి? అలా ఏమీ ఉండదు అంటున్నారు. ఈ బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడని అంటారు. బాబా వినిపించారు, నేను ఇతనిలో ప్రవేశిస్తాను. ఇతడే పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. ఇతడికి తన జన్మల గురించి కూడా తెలియదు, నేనే వినిపిస్తాను అంటున్నారు. శ్రీకృష్ణ కోతో రథ్ కి దర్కార్ హీ నహీ. శ్రీకృష్ణుడైతే అసలు రథం తీసుకునే అవసరమే లేదు అంటున్నారు. అంటే శ్రీకృష్ణుడి రథం అవసరం లేదు శివబాబాకి. శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడు? సత్యయుగంలో. సత్యయుగం యొక్క రాజకుమారుడు. అక్కడ శివబాబా వచ్చి ఆయన శరీరంలో ప్రవేశించే అవసరం లేదు. ఎందుకంటే గీతా జ్ఞానం ఎక్కడ అవసరం? ఇక్కడే కురుక్షేత్రంలో అవసరం. ఇక్కడ అందరు పోట్లాడుకుంటున్నారు, ఇక్కడ అవసరం గీతా జ్ఞానం. ఇక్కడ నీతిని బోధించాలి. అక్కడ అందరూ సౌఖ్యంగానే ఉన్నారు, అందరూ కలిసిమెలిసే ఉన్నారు. అక్కడ అందరు పావనమైన స్థితిలోనే ఉన్నారు. అక్కడెవరు ఏది వినే అవసరం లేదు, మంచి స్థితిలో ఉన్నారు అక్కడ. ఇక్కడ అవసరం. ఇక్కడ అయోమయ స్థితిలో, సందిగ్ధమైన స్థితిలో, ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి అసమంజస స్థితిలో ఉన్నారు. అందుకని ఇక్కడ ఒక మార్గదర్శనం అవసరం. ఇక్కడ మనకు ఒక గైడ్ కావాలి, ఒక మంచి రూట్ చూపించి కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం నేర్పించే వాళ్ళు కావాలి. భగవద్గీత అదే చేస్తుంది. మరి భగవంతుడు ఇప్పుడే వినిపించాలి కదా, ఎక్కడో కాదు. అందుకే బాబా నాకు శ్రీకృష్ణుడి శరీరం కాదు, ఇక్కడ బ్రహ్మరథం,
బ్రహ్మ శరీరం ఈ కలియుగాంతిమంలో ఇక్కడి అవసరము. శ్రీకృష్ణుణ్ణి భగీరథుడు అని అనరు కదా, వారిదైతే మొదటి జన్మలోనే వారు ప్రిన్స్గా ఉంటారు. మరి పిల్లలు ఈ విషయాలన్నిటి యొక్క విచార సాగరమంతన చెయ్యాలి. పిల్లలైన మీరు ఈ విషయాలు తెలుసుకుంటున్నారు. ఎక్కడ శాస్త్రాల్లో కూడా రాసిలేవి ఇవి. విచార సాగరమంతన చేస్తే మీకు జ్ఞాన అమృతం లభిస్తుంది. ఎలా అయితే సాగరమంతన చేయడంతో ఏం దొరికింది? అమృత భాండం. ఆ అమృత భాండం ఎవరికి ఇచ్చారు? లక్ష్మికి ఇచ్చారు. కలశము ఒక స్త్రీకి ఇచ్చారు పంచమని. విష్ణువు కూడా ఏం చేశాడు? మోహిని రూపం, ఒక స్త్రీమూర్తి రూపాన్ని ధరించి పంచడం మొదలుపెట్టాడు. బాబా అంటారు, ఇక్కడైతే శివ్ బాబా మాతల పైన పెట్టారు జ్ఞానామృతాన్ని పంచే బాధ్యత, స్త్రీలకు ఇచ్చారు. उसने फिर औरों को अमृत पिलाया तब स्वर्ग के गेट खुले. ఇంకా ఆ స్త్రీమూర్తి ద్వారా అమృతం తాగారు అందరూ. ఆ అమృతం సేవించిన వాళ్ళందరూ స్వర్గం గేట్ లోపలికి వెళ్ళారు అంటారు. అంటే అమృతం సేవించగానే స్వర్గం గేట్లు తెరుచుకున్నాయి అని. కానీ పరంపిత పరమాత్ముడు విచార సాగరమంతన చేసే అవసరం లేదు. భగవంతుడేం విచార సాగరమంతన చేయరు. వారైతే బీజరూపుడు, జ్ఞాన సాగరుడు. మొత్తం జ్ఞానమంతా పుట్టింది ఆయన నుండే. ఆయన ఎందుకు చింతన చేయడం? ఉన్మే నాలెడ్జ్ హే వహీ జాంతే హే తుమ్ భీ జాంతే తే. మీకు కూడా ఒకప్పుడు జ్ఞానం తెలుసు కానీ మర్చిపోయారు. ఇవన్నీ మంచి రీతిగా ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుంటే దేవతా పదవిని ఎలా పొందుతారు? బాబా ఆత్మలని రిఫ్రెష్ చేసేందుకే ఈ విషయాలను వినిపిస్తున్నారు. మిగతా ఎవరికి ఏమీ తెలియటం లేదు. బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీ లంగర్ ఈ భక్తి మార్గం నుండి ఎత్తివేయబడింది. జ్ఞాన మార్గం వైపుకు మీరు ముందుకు వెళ్తున్నారు. బాబా అంటారు, నేను మీకు జ్ఞానం ఇస్తున్నాను. ఈ జ్ఞానం తర్వాత ప్రాయలోపం అయిపోతుంది. एक है निराकार, दूसरा है साकारी बाप. ఒకరేమో నిరాకారి తండ్రి, ఇంకొకరేమో साकारी తండ్రి. समझाया तो बहुत अच्छा जाता है, परंतु माया ऐसी है जो कशिश कर गंध में ले जाती है. బాబా అయితే బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ మాయ ఎలాంటిది అంటే ఆకర్షించి చెడ్డగా చేసేస్తుంది, చెడు మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది. ఎలా ఆకర్షిస్తుంది మాయ? అనేక రకాలుగా చెక్ చేసుకోవాలి. మాయ ఎన్ని విధాలుగా నన్ను ఆకర్షిస్తుంది, ఎన్ని రకాలుగా నేను భ్రమించుకుపోతున్నాను, నా బుద్ధి ఎక్కడ ఉంది, బాబా ఏం చెప్తున్నారు చూసుకోవాలి. పతిత్ బన్ పడితే హే, పతితంగా అయిపోతారు. బాప్ కేతే హే, बच्चे तुम काम चिता पर चढ़ एकदम कब्रस्तान में आ गए हो. బాబా అంటారు, పిల్లలు ఏంటి మీరు కామచితి పైన కూర్చొని ఒక్కసారిగా శ్మశానానికి చేరుకున్నారు. ఫిర్ యహా హీ పరిస్థాన్ హోగా జరు. మళ్ళీ ఇక్కడే పరిస్థాన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అర్థకల్పం పరిస్థాన్ నడుస్తుంది, తర్వాత అర్థకల్పం శ్మశానం నడుస్తుంది. ఇప్పుడైతే మొత్తం అంతా శ్మశాన వాటికగా మారేదే ఉంది. మెట్లపై నుండి మెట్ల విషయంలో కూడా మీరు మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఇది ఉన్నది పతిత రాజ్యం, ఇది తప్పనిసరిగా వినాశనం అయ్యేది ఉంది. ఇస్ ధర్నీ పర్ అభి కబ్రస్థాన్ హే. ఈ భూమి పైన ఇప్పుడు శ్మశాన వాటిక ఉంది. ఫిర్ యహీ ధర్నీ చేంజ్ హో జాయేగి. తర్వాత ఈ భూమిలోనే మార్పు పరివర్తన అనేది వస్తుంది. అనగా ఐరన్ ఏజ్ కాస్త గోల్డెన్ ఏజ్డ్గా మారుతుంది. గోల్డెన్ ఏజ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది సిల్వర్ ఏజ్. సిల్వర్ ఏజ్కి గోల్డెన్ ఏజ్కి డిఫరెన్స్ ఏంటి? గోల్డెన్ ఏజ్లో 16 కళలు సంపూర్ణంగా ఉంటాయి. కానీ త్రేతాయుగం సిల్వర్ ఏజ్కి రాగానే 2 కళలు తగ్గిపోతాయి అంటున్నారు. తత్వాలలో కూడా కళలు తగ్గుతూ ఉంటాయి కదా. అలా తగ్గుతూ తత్వాలు ఉపద్రవాలని సృష్టిస్తూ ఉంటాయి.
సత్యుగంలో తత్వాలన్నీ ఆర్డర్లో ఉంటాయి. అవి కూడా వాటి నియమంలో బంధింపబడి ఉంటాయి. ఏ నది కూడా వాటి కట్టలు తెంచుకొని ప్రవహించదు, అది డిసిప్లిన్లో ఉంటాయి. కానీ తత్వాలలో కూడా కళలు తగ్గిపోవడంతో అన్నీ విచ్చలవిడిగా వాటి యొక్క ప్రకోపాలని చూపిస్తూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ మీరు మంచి రీతిగా అర్థం చేసుకుంటున్నారు. ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ఒకవేళ అర్థం అవ్వకపోతే గవ్వతుల్యంగా ఉన్నట్టు, ఏమీ విలువ లేకుండా ఉన్నట్టు. బాబా అయితే మనకి మన విలువను తెలియజేస్తున్నారు. వజ్రతుల్యమైన జన్మను మనకు పరిచయం చేయించారు. పిల్లలు, ఈ జన్మ మీది వజ్ర సమానమైనటువంటిది అని. ఎందుకంటే ఇంతకుముందు మీకు కూడా తండ్రి పరిచయం తెలియదు, గవతుల్యంగానే ఉండేది. ఇప్పుడు బాబా వచ్చి వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారు. బాబా ద్వారానే మనకి వజ్రతుల్యమైనటువంటి జీవితం లభించింది. గవ్వలను మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేయాలి? ఎందుకు గవ్వల్లాగా తయారవ్వాలి? మనము వజ్రంలాగా తయారవుతూ మళ్ళీ గవ్వలుగా ఎందుకు అవ్వాలి? తుమ్ ఈశ్వరీయ సంతాన్ హోనా, మీరు ఈశ్వరుని సంతానం కదా. గాయనం ఉంది, ఆత్మ పరమాత్మ వేరే బహుకాలమైంది అని. మరి శాంతిధామంలో అక్కడైతే మిలనం యొక్క లాభం ఏమీ ఉండదు. శాంతిధామంలో ఆత్మ పరమాత్మ కలిసే ఉన్నా అక్కడేమీ మిలనం జరుపుకుంటున్న సంతోషమే ఉండదు. అది కేవలం పవిత్రత యొక్క స్థానం, శాంతిగా ఉండేటువంటి స్థానం. ఇక్కడే మీరు జీవాత్మలు ఆత్మ మరియు పరమాత్మతో మిలనం జరుపుకుంటున్నారు. జీవాత్మలు పరమాత్మతో మిలనం జరుపుకుంటున్నారు. మరి పరమాత్మ తండ్రికి శరీరం లేదు, అందుకే వారు కూడా ఒక శరీరాన్ని ధారణ చేసి మనకి చదివిస్తూ ఉన్నారు. మీరిప్పుడు తండ్రిని తెలుసుకున్నారు. మీరే అంటారు బాబా బాబా అని, మీరే అంటారు. తండ్రిని తెలుసుకున్నారు కాబట్టి. మరి తండ్రి ఏమంటారు? ఓ బేటే, ఓ పిల్లలు అని అంటారు. లౌకిక తండ్రి కూడా అంటాడు కదా, హే బాల్ బచ్చే आओ तो तुमको टोली खिलाओ జట్ సబ్ భాగేంగే. లౌకిక తండ్రి పిల్లల్ని పిలుస్తాడు, పిల్లలు రండి, ఇదిగో మీకోసం చాక్లెట్ తెచ్చాను, టోలీ తెచ్చానంటే పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అలాగే బాబా మనతో మాట్లాడుతున్నారు. ఈ తండ్రి కూడా అంటున్నారు, పిల్లలు రండి, నేను మీకు వైకుంఠానికి తీసుకెళ్తా. బాబా ఏమంటారంటే, నేను అరచేతిలో స్వర్గాన్ని కానుకగా తీసుకొచ్చాను. కాబట్టి బాబా అంటారు, హే పిల్లలు రండి, నేను మిమ్మల్ని వైకుంఠానికి అధిపతిగా తయారు చేస్తాను. అలా బాబా చెప్పగానే పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. పిలిచారు కదా, మేము పతితంగా అయ్యాం, పావనంగా చేయండి, పావన ప్రపంచానికి యజమానిగా చేసేందుకు రండి అని. మరి ఇప్పుడు నిశ్చయం ఉంటే నమ్మాలి. బాబా చెప్పేది పిలిచింది మీరే, పిల్లలే. బాబా వచ్చేది కూడా పిల్లల కోసమే. పిల్లలతోనే బాబా అంటారు, మీరే కదా నన్ను పిలిచింది కాబట్టి నేను వచ్చాను అంటారు. పతిత పావనుడే పావనంగా చేస్తూ ఉన్నారు. మరి పతిత పావన అని పిలిచేది ఎవరిని? నీళ్ళనా? గంగా నీళ్ళనా? మరెవరిని? భగవంతుణ్ణి కదా. వారే వచ్చారు. గంగా ఆదికి పానీ సే తుమ్ పావన్ నహీ బన్ సక్తే. గంగా నీళ్లతో మాత్రం ఎవరు పావనంగా అవ్వరు. అది మనం పావనం అవుతాము అని దానికి గౌరవం ఇస్తాం. ఆ తత్వానికి కూడా, నీళ్లను కూడా పతిత పావని అని అంటారు. కానీ అందరికీ తెలుసు ఎవ్వరు పావనం అవ్వరు. నీళ్ళల్లో మునగ్గానే పావనం అయిపోతే ఇంకేంటి, ఇంకా జైలు సక్కర్లేదు. పాపాలు చేసిన వాళ్ళని కోర్టులో వీళ్ళు పాపం చేశారని తెలియగానే తీసుకెళ్ళి ఏం చేయాలి? గంగా నీళ్ళల్లో ముంచాలి, వాళ్ళని పావనం అయిపోతారు. ఇంకా మెయింటెనెన్స్ ఎందుకు, అంత జైలు ఎందుకు, అవన్నీ అవసరం ఉండవు కదా. కానీ అలా జరగదు, ఎవరు అలా పావనం అవ్వరు. అర్థకల్పం మీరు చాలా తప్పులు చేస్తూ వచ్చారు, భగవంతుని వెతుకుతూ వచ్చారు, కానీ ఎవరికి అర్థమే కాలేదు. బాబా అంటారు హే పిల్లలు అని. మరి పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా హే బాబా అనాలి.
కానీ పిల్లల్లో అంత సంతోషమే కనబడట్లేదు అంటున్నారు. భగవంతుడికి మనం కనిపించగానే ఎంత సంతోషం కలుగుతుందో, మనకి భగవంతుడిని కలుస్తున్నప్పుడు అంత సంతోషం ఉండట్లేదు అంటున్నారు. దీన్ని ఏమంటారు మరి? అలా మీకు సంతోషంగా లేదు, నన్ను కలిసినా, నేను చెప్పే మాటలు విన్నా మీలో సంతోషం కనబడట్లేదు అంటే ఏమనాలి దీన్ని? దీన్నే దేహాభిమానం అంటారు. దేహాభిమానం, అంతేగాని ఇది ఆత్మాభిమాని స్థితి కాదు. ఇప్పుడు బాబా సన్ముఖంగా మీరు కూర్చున్నారు. అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయడంతో అనంతమైన రాజ్యభాగ్యం కూడా మీకు తప్పనిసరిగా గుర్తొస్తుంది. మరి ఇటువంటి తండ్రిని ఎంత ప్రేమతో వారు మాట్లాడుతూ ఉంటే స్పందిస్తూ వాళ్ళతో, ఇటువంటి తండ్రి ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నప్పుడు వారి మాటలకు ఎంత బాగా స్పందించాలి, రెస్పాన్స్ ఇవ్వాలి కదా. బాబా మీరు పిలవడంతో వచ్చారు. డ్రామా అనుసారంగా ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా బాబా కరెక్ట్ టైంకి వచ్చారు. మీరు పిలుస్తేనే వచ్చాను అంటున్నారు. అందరూ అంటారు, ఓ గాడ్ ఫాదర్ రెహం కరో, దయ చూపించండి, లిబరేట్ చెయ్యండి అంటారు. ఇప్పుడు ఈ రావణుని సంఖ్యల నుండి విడిపించండి, మాకు మార్గదర్శిగా కండి అంటారు. బాబా నేను మీకు గైడ్గా అయ్యే వచ్చాను, నేను మీకు గైడ్ని, నా వెంట తీసుకెళ్తాను. మీరందరూ సంగమయుగం పాయింట్లో నిలబడి ఉన్నారు. బాబా సత్యుగ స్థాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది కలియుగం, ఇక్కడ కోట్ల మంది మనుషులు ఉన్నారు. సత్యుగంలో అయితే కొద్ది మంది దేవీ దేవతలే ఉంటారు. తర్వాత వినాశనం జరుగుతుంది. ఇప్పుడు సత్యుగంలో అయితే కేవలం కొద్ది మంది దేవీ దేవతలే ఉండేవారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది మొత్తం వినాశనంలో అందరు వెళ్ళిపోతారు. పరంధామం వెళ్ళిపోయి కొద్ది మంది మాత్రమే సత్యుగంలో క్రిందకు వస్తారు. అలా మిగతా వాళ్ళందరూ నెమ్మదిగా ఒక్కో యుగానికి యాడ్ అవుతూ కలియుగం రాగానే మళ్ళీ అందరు హాజరవుతారు క్రింద. అప్పటి వరకు పరంధామంలోనే రెస్ట్లో ఉంటారు. వబీ సామ్నే కడా హే జిస్కే లియే గాయన్ హే. వినాశనం కూడా ఎదురుగానే నిలబడి ఉంది, దాని గురించి గాయనం. మరి ఖచ్చితంగా నిలబడే ఉండాలి. ఎందుకు బాబా ఇన్నిసార్లు మురళీలో వినాశనం ఎదురుగా నిలబడి ఉంది అని ఎందుకంటారు? ఎందుకంటే గీతా జ్ఞానం వినిపించే సమయంలో సైన్యమంతా సిద్ధంగా నిలబడి ఉంటారు. స్తంభించిపోయినట్టుగా అలా వాళ్ళు నిలబడి ఉన్నారు. కౌరవ సైన్యం అంతా కూడా, ఇటు పాండవ సైన్యంలోనూ అటు మొత్తం సైన్యం అంతా సిద్ధంగా ఉంది కదా, సిద్ధంగా నిలబడి ఉన్నారు. అందుకే బాబా మురళిలో పదే వినాశనం రెడీగా నిలబడి ఉంది. ఎందుకంటే జ్ఞానం మనం వింటున్నాం, పరిపక్వతను చేరుకుంటూ ఫైనల్ స్టేజ్ రాగానే మొత్తం వినాశనం అవుతుంది. ఎన్ని రోజులు? 18 రోజుల్లో మొత్తం మహాభారత యుద్ధం అంతా ఫినిష్. అలా అయినట్టు చూపించారు కదా. ఇప్పుడు అంత టైం కూడా పట్టదు, చాలా వేగంగా జరుగుతుంది ఇదంతా కూడా. సైన్స్ అహంకారం చూడండి ఎలా ఉంది అంటే, బుద్ధితో చాలా కొత్త సాధనాలు కనిపెడుతున్నారు క్షణంలో మరణించే విధంగా. అది యాదవ సాంప్రదాయం. మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు సత్యుగం యొక్క హిస్టరీ రిపీట్ కానున్నది. మీరు అర్థం చేసుకుంటున్నారు, మేము కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందే పురుషార్థం చేస్తున్నాము అని. తప్పనిసరిగా పవిత్రంగా అవ్వాలి. మీరు అర్థం చేయిస్తారు ఈ పతిత ప్రపంచం యొక్క వినాశనం జరగాల్సిందే అని. बच्चे आदि तो तुम्हारे जीते नहीं रहेंगे, ना कोई वारिस बनेंगे, ना शादी आदि करेंगे, बहुत गई बाकी तोड़ी रही. వినాశనం సమయంలో ఏం మిగులుతుంది? ఎవరు ఉంటారు? ఎవరికి ఎవరు ఉండరు అంటున్నారు. మీ పిల్లలు ఉండరు, ఇంకా పిల్లలు పెద్దగా అయ్యేది ఉండదు, వివాహాలు ఉండవు. అంతా మొత్తం ప్రపంచం అంతా ఎండ్ స్టేజ్కి వచ్చేస్తుంది. డ్రామా క్లోజ్, కర్టన్ వేయబడుతుంది. ఇంకా ఇక్కడికి ఆట సమాప్తం. అయ్యో నేను ఇప్పుడే వచ్చాను, ఈ జన్మలో ఇప్పుడే పుట్టాను, ఇంకా పెరగాలి, నాకు ఇవన్నీ జరగాలి అంటే లేదు. చాలా గడిచింది, ఎన్నో జన్మలు తీసుకున్నారు మీరు. అన్ని జన్మల్లో అన్నీ అయిపోయాయి పాత్రలు. అంతకుముందు జన్మలో మీరు శరీరం విడిచిపెట్టారు, మళ్ళీ ఈ జన్మలో పుట్టారు. నంబర్ వారి పురుషార్థం అనుసారంగా అలా జన్మలు తీసుకుంటూనే ఉంటారు.
कोई यहाँ आए भी होंगे, కొందరు ఇక్కడికి ముందే వచ్చి ఉండి ఉంటారు, కొందరు అప్పుడే వచ్చి ఉంటారు, కొందరు సృష్టిలోకి అప్పుడే వచ్చి జన్మ తీసుకొని ఉంటారు. दिखाई पड़ता है जैसे कि यहाँ का बिछड़ा हुआ है. జ్ఞానంలో ఉండి చాలా కాలం నడిచాక శరీరం విడిచిపెడితే మళ్ళీ నెక్స్ట్ జన్మలో కొంత వయసు పెరిగిన తర్వాత అయినా మళ్ళీ జ్ఞానంలోకి వస్తారు. అప్పుడు కొందరిని చూడగానే అర్థమైపోతుంది వీళ్ళు గత జన్మలో బీకే కావచ్చు, గత జన్మలో జ్ఞానంలో ఉండి ఉంటారు అని. ఇక్కడి నుండి విడిపోయినటువంటి వాళ్ళే మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు అనిపిస్తుంది. వాళ్ళకి జ్ఞానం లేకుండా మజా అనిపించదు. ఆ పిల్లలు తల్లి తండ్రితో అంటారు మేము అక్కడికి ఎలా అయినా వెళ్తాము అని. మరి ఇవి చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు కదా. వినాశనం తప్పనిసరిగా జరిగేదే ఉంది. యుద్ధం ఏర్పాట్లు కూడా మీరు చూస్తున్నారు కదా. మొత్తం ఖర్చు అయితే ఈ యుద్ధం आधा खर्चा तो इनों का इस लड़ाई के सामान में ही लग जाता है. సగం ఖర్చు అయితే వీళ్ళది ఈ యుద్ధ సామాగ్రిని ఏర్పాటు చేయడంలోనే ఉపయోగపడుతూ ఉంటుంది అంటున్నారు. అంటే సగం బడ్జెట్ అంతా కూడా సెక్యూరిటీ కోసం, దేశం సరిహద్దుల్లో బార్డర్స్ కోసము, అక్కడ ఉపయోగించే ఆయుధాలు సామాగ్రి కోసము, బాంబ్స్, శాంతి కోసం అని చెప్పేసి ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త మిజైల్స్, టెక్నాలజీ, వీటి ద్వారా మనం మన దేశాన్ని కాపాడుకుంటామని అనుకుంటారు. కానీ బాబా అన్నారు ఇదే మొత్తం దేశం బడ్జెట్లోని మ్యాక్సిమం ఖర్చుగా మారుతుంది. ఇంకా మిగతా ఎన్నో ఉంటాయి కదా, వాటికి తీసే ఖర్చు చాలా తక్కువ. ఆరోగ్యానికి, చదువుకి, వీటికి తీసేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఏవైతే ఆయుధాల కోసమో టెక్నాలజీని రోజు రోజుకి అప్డేట్ చేసుకుంటూ కొత్త కొత్త మిజైల్స్ టెక్నాలజీని తయారు చేయడానికి బాగా ఉపయోగిస్తారు. ఏరోప్లేన్ ఆది కేసే బనాతే, ఎందుకంటే విమానాలు కూడా దానికి తగినట్టుగా ఉండాలి. విమానాల నుండి క్రింద పడేస్తారు బాంబులు, మరి అవన్నీ తయారు చేయాలి కదా ఎప్పటికప్పుడు. అందుకే చూడండి ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇంట్లో కూర్చొని ఉండగా మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తామని అంటారు. అలాంటి వస్తువులు తయారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హాస్పిటళ్ళు కూడా ఇంకా సమయంలో ఉండవు. డ్రామాలో ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే తండ్రి నుండి ఒక సైగ లభిస్తుంది, ఒక చిన్న సిగ్నల్ లభిస్తుంది. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది అనుకుంటారు. ఇంకెవ్వరు కూడా జబ్బు చేసి అలా మిగిలిపోకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే హిరోషిమా నాగసాకిలో బాంబు పడిందో జపాన్లో, ఫస్ట్ అటమిక్ బాంబ్ అక్కడ ఎక్స్ప్లోడ్ అవడంతో ఆ బాంబు ప్రభావానికి చాలామంది వ్యాధిగ్రస్తులై ఆ బాంబు స్మెల్ తోటి, ఆ బాంబు వలన జరిగినటువంటి విస్ఫోటంతో వచ్చిన పదార్థాలు లోపలికి శరీరంలోకి వెళ్ళి రకరకాల రోగాలు వచ్చి కొన్ని జనరేషన్స్ వరకు అది చాలా ఇబ్బందిని కలిగించింది. అందుకని తర్వాత ఆలోచించారు ఇలా ఉండకూడదు. బాంబు ఒకవేళ ఎక్కడైనా ఎక్స్ప్లోడ్ అయింది అంటే, లేదా ఎక్కడైనా బాంబు విసిరారంటే దాని ప్రభావం ఎలా ఉండాలంటే ఇంకా మరణించాలి అంతే. సగం మరణం, సగం బ్రతికి ఉండడం, దాంతో దాని రోగాలు వేరే వాళ్ళకు కూడా రావడం, గర్భంలో ఉన్న శిశువుకి రావడం, లేదా చిన్న వయసులో వచ్చిన అది పెద్దగా మళ్ళీ తర్వాత జనరేషన్స్కి రావడం, అలా ఉండకూడదు. అందుకని ఆలోచించి ఏం చేశారంటే ఇప్పుడు చాలా ఈజీ మరణం. ఆ బాంబు నుండి వచ్చినటువంటి ఆ ఎక్స్ప్లోజన్తో స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ పీల్చగానే మరణించే విధంగా అలా తయారు చేస్తూ ఉన్నారు. అందరూ మరణించేదే ఉంది. రాముడు, రావణుడు అందరూ వెళ్ళిపోయారంటారు. ఎవరైతే యోగంలో ఉండి ఆయుష్ పెంచుకుంటారో వాళ్ళది తప్పకుండా నిజంగా పెరుగుతుంది. మీరు సంతోషంతో శరీరాన్ని విడిచిపెడతారు. ఏ విధంగా ఉదాహరణ వినిపిస్తారు కదా, బ్రహ్మజ్ఞానిలు ఉంటారు. వారు బ్రహ్మతత్వానికి వెళ్ళడానికి చాలా సంతోషంగా శరీరాన్ని విడిచిపెడుతూ ఉంటారు. కానీ ఎవరు బ్రహ్మతత్వానికి అయితే వెళ్ళరు. పాపాలు కూడా తొలగిపోవు, పునర్జన్మలు ఇక్కడే తీసుకుంటారు. పాపాలు తొలగించుకునేందుకు బాబా యుక్తిని తెలియజేస్తున్నారు. నిరంతరం నా స్మృతిలో ఉండండి, ఇంకెవరిని జ్ఞాపకం చేయకండి. లక్ష్మీనారాయణలను కూడా కాదు, మీరు అలా తయారవ్వాలి, అది మీ లక్ష్యం. కానీ జ్ఞాపకం చేయాల్సింది ఎవరిని? నన్ను అంటున్నారు. ఇప్పుడు డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి డాక్టర్ని జ్ఞాపకం చేస్తే డాక్టర్ అవ్వరు కదా, చదువుకోవాలి. దానికి
ఆధారం ఏంటి అది చూసుకోవాలి. ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ రెండు ఉంటాయి. ఎయిమ్ ఏంటి? లక్ష్మీనారాయణలుగా అవ్వడం. ఆబ్జెక్ట్ ఏంటి? చదువుకోవడం. చదువుకోవాలి కదా, చదువుకుంటే లక్ష్మీనారాయణలు అవుతారు. కానీ నేను లక్ష్మీనారాయణలని జ్ఞాపకం చేస్తానంటే కాదు. లక్ష్యానికి తగిన లక్షణాలని మనం తీసుకురావాలి. అలా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ చదువు బాగా చదువుకోవాలి. స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది. మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం. ఆ పదవిని పొందడానికి నంబర్ వారి పురుషార్థం అనుసారంగా వారిది కూడా రాజధాని నడుస్తుంది. బాబా సంగమ యుగంలో ఇప్పుడే దాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. మీరు ఉపన్యాసం ఎలా ఇవ్వాలి అంటే యాక్యురేట్గా విన్నటువంటి వాళ్ళ బుద్ధిలో ఈ విషయాలన్నీ నిలిచిపోవాలి. ఈ సమయంలో మీరు ఈశ్వరీయ సాంప్రదాయంగా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖవంశావళి సోదరీ సోదరులుగా ఉన్నారు. మనం ఆత్మలం పరస్పరం సోదరులం. బ్రహ్మ కుమారీలు పరస్పరం సోదరీ సోదరులుగా ఉంటారు. ఇది కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. కొందరు ఎలా పడిపోతారు, కామ అగ్నిలో కాలిపోతూ ఉంటారు. కానీ మళ్ళీ భయం ఉంటుంది. ఒకసారి మేము పడిపోయామంటే అప్పటి వరకు చేసుకున్న సంపాదన అంతా పోగొట్టుకున్నట్టు అవుతుంది అని. కామంతో ఓడిపోతే పదవి భ్రష్టం అయిపోతుంది. సంపాదన అయితే మరి చాలా గొప్పది. ఒకవేళ ఓడిపోతే మొత్తం పోగొట్టుకుంటారు. మనుషులు 14 కోట్లు సంపాదిస్తారు. వాళ్ళకేమైనా తెలుసా కొద్ది సమయంలోనే ఈ కోట్ల సంపాదన అంతా కళ్ళ ముందే కాలిపోతుంది అని? ఏది వాళ్ళ తోడు రాదు కదా. బాంబ్స్ తయారు చేసే వాళ్ళకి తెలిసి ప్రపంచమంతా అంతమవుతుంది. ఎవరో మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు ఈ బాంబులు ఇంకా ఇంకా తయారు చేసేలాగా అని. అందుకే వాళ్ళు తయారు చేస్తున్నాము. మేము దాని పరిణామం ఎంత చేదుగా ఉంటుందో అర్థమై కూడా మేము ఆగలేకపోతున్నామని అంటూ ఉంటారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा। ధారణ కోసం ముఖ్య సారము: జ్ఞానాన్ని లోపల బాగా నింపుకోవాలి, అనగా విచార సాగర మంతన చేయాలి. పరస్పరంలో జ్ఞానం యొక్క ఆత్మిక సంభాషణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. బద్ధకము సోమరితనాన్ని విడిచిపెట్టాలి. సెకండ్ పాయింట్, ఆత్మాభిమానిగా చాలా ఉత్సాహంతో బాబాని జ్ఞాపకం చేయాలి. చాలా సంతోషంగా సదా ఇదే నశాలో ఉండాలి. నేను బాబా వద్దకు వచ్చింది గవ్వల నుండి వజ్రంలాగా తయారవ్వడానికి. మనము ఈశ్వరీయ సంతానం. ఇదే నశ ఉండాలి, ఆత్మిక నశాలో ఉండాలి. నేను ఎవరి సంతానాన్ని, నేను ఎలా అవ్వాలి అని. వజ్రం ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటుంది. గవ్వ ఎలా ఉంటుంది? చిన్న దెబ్బేస్తే కాలు క్రింద పడితే చితికిపోద్ది. వజ్రం చాలా స్ట్రాంగ్. గవ్వ వజ్రం రెండు సముద్రం దగ్గరే దొరుకుతాయి. కానీ గవ్వలు తీరం దగ్గరే పడి ఉంటాయి, వాటి లోపలని పురుగులు ఉంటాయి. కానీ వజ్రమేమో లోతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సముద్ర గర్భంలోకి చాలాసేపు గాలింపు చేస్తేనే కానీ ఒక్కటి దొరుకుతుంది. బాబా మనల్ని అంత విలువైనటువంటి వజ్రంలాగా ఎలాంటి పరిస్థితిలోనైనా గట్టిగా ఉండి అన్నిటినీ తట్టుకోగలిగే శక్తి ఉండి దేనితోనూ కట్ అవ్వకుండా నిత్యం సెల్ఫ్ ఇల్యూమినేటెడ్ అంటే ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండేలాగా ఉంటుంది వజ్రం. అలా మనల్ని బాబా తయారు చేస్తూ ఉన్నారు. वरदान: ज्ञान सूर्य ज्ञान चंद्रमा के साथ साथी बन रात को दिन बनाने वाले रूहानी ज्ञान सितारे भव। జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడితో పాటు మీరు కూడా
సాతిగా సహచరుడిగా అయి రాత్రిని పగలుగా తయారు చేసేటువంటి ఆత్మిక జ్ఞాన సితార భవ. ఆత్మిక జ్ఞాన సితార భవ. ఈ విధంగా ఆ సితారలు రాత్రి వేళ ప్రత్యక్షమవుతాయి. అలాగే మీరు ఆత్మిక జ్ఞాన సితారలు, ప్రకాశిస్తూ ఉన్నటువంటి సితారలు బ్రహ్మ బాబాతో పాటు రాత్రి వేళ ప్రత్యక్షమవుతారు. ఆ సితారాలు రాత్రిని పగలుగా ఏమీ మార్చలేవు, కానీ మీరు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుని తోడుగా వారికి సహచరుడిగా అయి రాత్రిని పగలుగా తయారు చేస్తారు. జ్ఞాన సూర్యుడు శివబాబా, జ్ఞానచంద్రుడు బ్రహ్మబాబా, వాళ్ళిద్దరికి మనం కూడా సహయోగిగా సాతిగా అయ్యి చీకటిని ప్రకాశంలోకి తీసుకొస్తాం. అవేమో ఆకాశంలో వెలిగే సితారాలు, మీరేమో భూమిపైన ప్రకాశించే సితారాలు. అవేమో ప్రకృతి సత్తా, మీరేమో పరమాత్మ సితారాలు. ఎలా అయితే ప్రకృతి యొక్క తారామండలంలో అనేక రకాల సితారాలు మెరుస్తూ కనబడతాయి, అలాగే మీరు పరమాత్ముని తారామండలంలో ప్రకాశిస్తూ ఉండే ఆత్మిక సితారాలు. దీన్ని ఒక విజువలైజేషన్ చేసుకొని చూడండి. శివబాబా, బ్రహ్మబాబా మరియు తారల రూపంలో మనమందరం పిల్లలం. స్లోగన్: సేవా కా ఛాన్స్ మిల్నా అర్థాత్ దుఆన్ సే జోలీ భర్నా. సేవ అవకాశం లభించడము అంటే ఆశీర్వాదాలతో ఒడిని నింపుకోవటం. సేవ అవకాశం లభించడం అంటేనే ఆశీర్వాదాలతో ఒడిని నింపుకోవడం. నాకెందుకు ఈ సేవ అని అనుకోవద్దు. ఈ సేవ నాకు బాబా ఇచ్చాడంటే నాకు చాలా ఆశీర్వాదాలను ఇవ్వడానికి బాబా ఈ సేవ నాకు అప్పగించాడని అనుకోవాలి. ఈరోజు స్వమానము: నేను ఆత్మిక జ్ఞాన సితారను. నేను ఆత్మిక జ్ఞాన సితార. ఓం శాంతి.